హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పూర్వంలో అయితే ఎక్కువగా మష్రూమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మష్రూమ్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయి. నాటు పుట్టగొడుగులు అని చెప్పి కూడా రోడ్లెమ్మటే అమ్ముతున్నారు తెనాలిలో. ఏంటంటే 4, 5 అనేది పుట్టగొడుగులు ఉంటున్నాయి. అవైతే కట్టొచ్చేసి 150 రూపీస్ అలా అయితే చెప్తున్నారు. మా అత్తయ్య అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో తెప్పిస్తాను అని అన్నారు అని నాతో చెప్పింది. వాళ్ళైతే తెచ్చారంట. ఇదైతే ఎలా వండాలో, అసలు ఎలా క్లీన్ చేయాలనేది కూడా నాకు తెలీదు. మనకైతే యూట్యూబ్ దేవత అనేది ఉంది కదా, యూట్యూబ్లో అయితే ఒకసారి సెర్చ్ చేసి చూశాను. ఈ బాటిల్ని అయితే ఎలా కట్ చేయాలో కూడా తెలీదు. నానా అవస్థలు పడైతే ఎలాగోలా బాటిల్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో అయితే కొన్ని వాటరు, మష్రూమ్స్ ముక్కలు అయితే కట్ చేసి అయితే ఉన్నాయి. వీటిని ఎలా వండాలా అని కొంచెం సేపు ఆలోచించుకున్న తర్వాత యూట్యూబ్లో అయితే చూశాను. చూస్తే వాళ్ళైతే క్లీన్ చేసేసుకుని ఒకసారి కర్రీ అయితే వండేసుకుంటున్నారు. వీటిని అయితే 2 సార్లు అయితే వాటర్తో కడిగేసి మళ్ళీ ఉప్పు, పసుపు అయితే వేసి శుభ్రంగా కడిగేసాను. కడిగైతే వాడ్చి పెట్టుకోవాలి వాటర్ లేకుండా. అయితే మనం ఏ గిన్నెలో అయితే కర్రీ వండుకుంటామో ఆ కడాయి అయితే పెట్టేశాను. ఆ కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత మష్రూమ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు అనేది ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టకుండా అనేది ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టామంటే అవి ఏంటంటే ఉడికిపోతాయి ఊరిని. లిడ్ పెట్టకుండా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఓ బాక్స్లోకి అయితే తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ అయితే వేసాను నేను. కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ వేసేసి పసుపు, ఉప్పు, మంచి నూనె అనేది వేసి మిక్సీ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తారు. నేనైతే స్టోర్ చేయను. ప్రెజెంట్ ఎలా ఉందో అలానే వేస్తాను. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కర్రీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మా అత్తయ్య స్టైల్లో అయితే నేను చేశాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. హీట్ అవ్వకుండా వేస్తే ఆయిల్ అనేది పచ్చివాసన వచ్చి కర్రీ అనేది టేస్ట్ అనేది అస్సలు ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేపుతూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. పైకి తేలినప్పుడు ఈవెన్గా ఫ్రై అయినట్టు. ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ అనేది వేపి పక్కన పెట్టుకుని అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఇంకొకసారి కలిపి లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే మష్రూమ్స్ అనేది ఒకసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేస్తూ ఒకసారి తిప్పుకుంటూ మళ్ళీ క్లోజ్ చేస్తూ అనేది చేయాలి. అలా చేస్తే ఏంటంటే అడుగు పట్టకుండా అలాగే ఎక్కువ ఫ్రై అవ్వకోకుండా అనేది ఉంటుంది. ఈలోగా అయితే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేయచ్చు. వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అయితే గరిటతో తిప్పుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసి 5 మినిట్స్ తర్వాత కారం అనేది వేసుకోవాలి, స్పైసెస్కి తగ్గట్టుగా. నేనైతే పట్టించుకున్న కారం కాబట్టి బాగా ఘాటు అయితే ఎక్కువగా ఉంటుంది. నేనైతే 2 స్పూన్స్ అనేది వేసాను. కారం వేసిన తర్వాత మొత్తం ఈవెన్గా కారం అనేది కర్రీకి కలిసిపోయేటట్లుగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఈ మసాలా అయితే హోమ్ మేడ్ గరం మసాలా, ఇంట్లో పట్టించుకున్నది. దినుసులన్నీ తెచ్చుకుని ఇంట్లో ఫ్రై చేసుకుని మిక్సీ పట్టాము. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ కర్రీకి సీక్రెట్ మసాలా అయితే అదే. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి.
లిడ్ క్లోజ్ చేస్తే ఆయిల్ పైకి తేలేంత వరకు కూడాను కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కడాయి కదా, అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా గ్రేవీగా దగ్గరకు వచ్చేంత వరకు కూడాను ఉడకపెట్టుకోవాలి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదే అండి మా అత్తయ్య స్టైల్లో చెప్పిన మష్రూమ్స్ కర్రీ అయితే. ఈ కర్రీ అయితే 10 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో అనేది చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేయండి గాయ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరొకరికైతే ఈ వీడియో షేర్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్.